నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రధానంగా అంతర్జాతీయంగా కనుక చూసినట్టయితే జేడీ వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఏమిటా వ్యాఖ్యలు అంటే, ప్రధానంగా ఇజ్రాయెల్కి అమెరికా ఒక్కటే మిత్ర దేశం, అమెరికా ఒక్కటే దాన్ని బ్యాకప్ చేస్తోంది ఇజ్రాయెల్ని అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకెవరితోనూ సత్సంబంధాలు లేవనే అర్థాన్ని స్పష్టంగా మనకి ఇస్తున్నాయి. అయితే జేడీ వాన్స్ వ్యాఖ్యల మీద నెతన్యాహు చాలా తీవ్రంగా స్పందించారు. అమెరికా ఒక్కటే కాదు, భారతదేశం లాంటి చిన్న దేశం, కేవలం 140 కోట్ల మంది ప్రజలు మాత్రమే మాతో ఉన్నారు అని నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా వ్యంగ్యంగా 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి చిన్న దేశం భారతదేశం అని అనటం ద్వారా నాకు చాలా పెద్ద దేశం అనేటువంటి భారత యొక్క అండ నాకు ఉంది అని చెప్పడం అతని యొక్క ఉద్దేశం. కానీ వీటిని భారత్ ఎలా తీసుకుంటోంది, ఎట్లా ఉండబోతున్నాయి, ఈ వ్యాఖ్యల యొక్క పరిణామాలు తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. నెంబర్ 2, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన ఇప్పుడే ప్రారంభమైంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 3 దేశాల్లో ప్రధానమంత్రి మోడీ 11వ తేదీ వరకు పర్యటించబోతున్నారు. వీటిలో అనేక రకాల అంశాలు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికమైనటువంటి అనేక రకాల చర్చలు, అనేక అంశాల మీద జరగబోతున్నాయి. ఈ 2 ప్రధానమైన అంశాల గురించి కూడా మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సంజయ్ గారు. నమస్తే అండి. సార్, నెతన్యాహు వ్యాఖ్యల్ని ఎట్లా తీసుకోవాల్సి ఉంది, దీన్ని అమెరికా ఎట్లా తీసుకునే అవకాశం ఉంది, భారత్ ఎట్లా తీసుకునే అవకాశం ఉంది, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క పర్యటన, 3 దేశాల యొక్క పర్యటన, ఈ పర్యటనలో ఏం జరగబోతోంది, ఏం ఒప్పందాలు జరగబోతున్నాయి, ఏవే అంశాలు ప్రధానంగా రాబోతున్నాయి, ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ. ముందుగా నెతన్యాహుకు సంబంధించి ఈ స్టేట్మెంట్ పాకిస్తాన్ ఎలా తీసుకునే అవకాశం ఉంది, ఎలా స్పందించే అవకాశం ఉంది, భారత్ ఎలా స్పందించే అవకాశం ఉంది? థ్యాంక్స్ అండి, ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. మొట్టమొదటిగా మనం కనుక తీసుకున్నట్టయితే జేడీ వాన్స్ స్టేట్మెంట్, తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్స్ ని ఒక కాంటెక్స్ట్ లో చూడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది వారాలుగా, ముఖ్యంగా అమెరికాకి ఇజ్రాయెల్ కి మధ్య ఇరాన్ తో జరుగుతున్న శాంతి ఒప్పందం మీద, చర్చల మీద కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నట్టున్నాయి, లేదా ఉన్నాయి అన్నట్టు చూపించడం జరుగుతుంది. ఏదైతే అమెరికా నాయకత్వంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ లో ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో, లెబనాన్ లో ముఖ్యంగా, దాని మీద వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే లెబనాన్ లో యుద్ధం కనుక ఆపకపోతే మేము స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తామని అటు ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు కదా. సో ఆ అంశంలో ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే శాంతి చర్చలకి దెబ్బ తగిలే విధంగా, విఘాతం కలిగించే విధంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తోందా అన్న ఒక ఆలోచన అమెరికన్ లీడర్షిప్ లో కనపడుతుంది. ముఖ్యంగా జేడీ వాన్స్ అటువంటి ఆలోచన బాగా ఎక్కువ ఉందని ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అటువంటి తరుణంలో నిజంగా చూసుకుంటే ఇజ్రాయెల్ కి నిజమైన స్నేహితులు ఎవరన్నా ఉన్నారు, పవర్ఫుల్ అనే పదం వాడారు జేడీ వాన్స్. శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం ఏదైనా మద్దతు ఇస్తోంది అంటే అది యునైటెడ్ స్టేట్స్ అని చెప్పడం జరిగిందండి. వాస్తవానికి తీసుకుంటే ఈ యునైటెడ్ స్టేట్స్ నిజంగా చాలా బలమైన దేశము, చాలా సపోర్ట్ కూడా ఇస్తుంది ఇజ్రాయెల్ కి. మనం చూసాం, ఐక్యరాజ్య భద్రతా మండలిలో కానివ్వండి, జనరల్ అసెంబ్లీలో కానివ్వండి, లేదా మిగతా వివిధ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద అమెరికా చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తుంది. 1. 2, ఈ 2 దేశాల మీద ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి, అటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ. ఇంకోటి, నెంబర్స్ చెప్పని స్టోరీ ఏంటంటే, చాలా మంది ఇజ్రాయలీస్ అక్కడ అమెరికాలో పెద్ద ఎత్తున బిజినెస్లు చేస్తున్నారు. అటు నుంచి ఇటు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇటు నుంచి అటు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అది సో వాళ్ళ ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది. అంతేకాదు ప్రపంచ మీడియాలో, అమెరికన్ మీడియా కానివ్వండి, వెస్ట్రన్ మీడియాలో కానివ్వండి, ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కేవలం జ్యూసే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది పెద్ద ఎత్తున అమెరికా నుంచి ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలానే డిఫెన్స్ పరంగా తీసుకుంటే మనం చెప్పనే అక్కర్లేదు, 2 దేశాలకి చాలా బలమైన డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. మనం చూసినట్టయితే మొన్న జరిగిన యుద్ధంలో ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తెచ్చి అమెరికా ఇజ్రాయెల్ కి ఎయిర్ డిఫెన్స్ కోసం వాడటం జరిగింది, అది కూడా మనం చూసాం. అయితే కానీ ఇందాక మనం అన్నట్టు ఈ 2 దేశాల మధ్య కొద్దిగా
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తోంది. అలా అని రిలేషన్ పూర్తిగా చెడిపోయింది అనాల్సిన అవసరం లేదండి. కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. అటువంటి తరుణంలో భారత్ పేరు నెతన్యాహు తీసుకున్నారు. జేడీ వ్యాన్స్ ఎప్పుడైతే అన్నారో ఇజ్రాయెల్ కి ప్రపంచంలో స్నేహితులు లేరు అంటే, కాదు నాకు భారత్ ఉంది అంటున్నారండి. అయితే ఒకటి ఇందులో గమనించాల్సింది ఏంటంటే, ఆయన నిజంగానే అని ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గత ఎప్పటి నుంచో కాదు, ఈ మధ్య కాదు ఎప్పటి నుంచో కూడా ఇండియాకి ఇజ్రాయెల్ కి రిలేషన్స్ చాలా బాగున్నాయి. మనం చూసాం ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఇండియాకి ఇజ్రాయెల్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత దాన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫార్మల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకుముందు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ మనకి సహాయం చేసింది డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ వాటితో. అలా అని తర్వాత మనం కార్గిల్ వార్ అప్పుడు చూసాం, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం, దాని ముందు బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు వెపన్స్ ఇచ్చారని, అంటే బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు కదా, అవి ఇచ్చారని అవి కూడా న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. సో భారత్ కి ఇజ్రాయెల్ కి సంబంధాలు కేవలం ఈ ప్రభుత్వమే కాదు, ఇంతకు ముందు ప్రభుత్వాల నుంచి కూడా చాలా బలంగా ఉండేవి ఉన్నాయి కూడా అండి. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చెప్పండి, మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. యాక్చువల్గా నెతన్యాహు మాట్లాడినటువంటి దాంట్లో ప్రధానంగా మా టెక్నికల్ సామర్థ్యం మా చాలా అద్భుతమైనటువంటిది మాది. ఈ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు అనేకమైనటువంటి దేశాలు మమ్మల్ని అభ్యర్థిస్తూ ఉంటాయి, మాకు అది ఐటీలో సహాయం చేయండి లేదా ఇంకో దాంట్లో సహాయం చేయండి అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అంత బలమైనటువంటి దేశం మాది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అవునండి, అంటే బేసిక్ గా మేమేమి మరీ మీ మీద ఆధారపడి బతకట్లేదు, మాకు కూడా కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం నడుస్తుందండి. అయితే భారత్ విషయానికి వస్తే టెక్నికల్ సపోర్ట్ ఇజ్రాయెల్ నుంచి మనకి చాలా వచ్చింది. ఇంతకు ముందు వెపన్ సిస్టమ్స్ కానీ, యాంటీ షిప్ మిజైల్స్ అంటాం కదా, హార్పూన్ అని, అవి ఇలాంటివి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. అంతేకాదు బాలాకోట్ స్ట్రైక్స్ లో మొసాద్ సహాయం ఏమన్నా భారత్ తీసుకున్నట్టుగా ఏమన్నా ఐడియా ఉందా? అది లేకపోయినా వెపన్ సిస్టమ్స్ వాడారు. అంటే అక్కడ వాడిన వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, రేడార్ సిస్టమ్స్, అవి వాటిల్లో ఏమన్నా ఇజ్రాయెల్ హస్తం ఉందా అంటే సహాయం తీసుకుని అవి మనం వాడటం జరిగిందా అన్నది ఆలోచించాల్సిన విషయం అండి. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెతన్యాహు అమెరికన్స్ కి, నాకు కేవలం మీరే కాదు చాలా మంది ఉన్నారు, ముందు ముందు రోజుల్లో ఇంకా వస్తారు స్నేహితులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, మనం ఆనందించాలి. ఒక ఇజ్రాయెల్ నాయకుడు మన గురించి ఇలా ఆలోచిస్తున్నాడని, అట్ ది సేమ్ టైం మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే అసలు నిజంగా చూస్తే ఇజ్రాయెల్ యుద్ధం చేసే కెపాసిటీ, డిప్లొమాటిక్ సపోర్ట్ ఏదైతే ఉందో అది కేవలం అమెరికానే ప్రొవైడ్ చేయగలదు, కానీ భారత్ చేసే కెపాసిటీ లేదు. భారత్ ఐక్యరాజ్య భద్రతా మండలిలో మెంబర్ కాదు. మనం ఇజ్రాయెల్ కి వెపన్ సిస్టమ్స్ ఇచ్చేంత స్థాయి మనది లేదు. ఇంకా ఇచ్చుంటాం కొన్ని, అది అడపదడప కొన్ని వెపన్ సిస్టమ్స్ అటు నుంచి వెళ్ళుంటాయి, కానీ రియల్లీ హై అండ్ వెపన్ సిస్టమ్స్ ఇచ్చే కెపాసిటీ మనకి లేదు. అంతేకాదు బహుశా అటు ఇది అన్నెసెసరీగా మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కున్న వ్యతిరేకత మన మీద వచ్చే కూడా అవకాశం ఉంది బెంజమిన్ నెతన్యాహు ఇలా మాట్లాడటం వల్ల. ఎందుకంటే భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా మంది మిడిల్ ఈస్ట్ లో పెద్ద ఎత్తున ఒక 10 మిలియన్ 1 కోటి మంది పైగా ఉన్నారు కదా, వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళని చూసే విధానం కానీ అది కూడా మనకి ఇంపార్టెంట్. సో బెంజమిన్ నెతన్యాహు మాట్లాడటాన్ని మనం ఆనందించదగ్గ విషయం, బట్ అట్ ది సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసే ప్రతి పాలసీ లేదా ఇజ్రాయెల్ అనుసరించే ప్రతి విధానాన్ని మనం సమర్థిస్తున్నామని కాదు, మనకంటూ సొంత ఫారెన్ పాలసీ ఉంది, మనం దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ విజిట్ చేసి కరెక్ట్ గా ఆయన బయలుదేరి భారత్ వచ్చిన వెంటనే వారు అనౌన్స్ చేయడం, వారు స్టార్ట్ అవడం కూడా ఇవన్నీ జరిగినాయి. పేరుకి పైకి ఇందాక మీరు చెప్పినట్టుగా నెతన్యాహు భారత్ని చాలా బలమైనటువంటి దేశంగా, చాలా గొప్ప దేశంగా అభివర్ణించడం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో కరెక్ట్గా తెలియదు, కానీ ఇది భారత్ని సంకటంలో పెట్టే పరిస్థితిగానే మనకు కనిపిస్తున్నట్టుగా నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. అంటే అంతర్జాతీయ పాలిటిక్స్ లో ఇది సర్వసాధారణం అండి. స్నేహం అని చెప్తున్నారు, నిజమే అయి ఉండొచ్చు, మనకి సహాయపడ్డారు కూడా ఇజ్రాయెలీస్. మనం మరీ దాన్ని మనం పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చూద్దాం మున్ముందు రోజుల్లో ఈ రిలేషన్షిప్ ఎట్లా ముందుకెళ్తుందో. ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు ఉన్నాయి, అవి ఉండాలి కూడా. కాకపోతే ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ప్రతి విధానానికి భారత్ మద్దతు పలుకుతుంది లేదా భారతే వెనక ఉండి నడిపిస్తోంది అన్న భావం వచ్చే విధంగా ఈ మధ్య కాలంలో న్యూస్ రిపోర్ట్స్ అవి వస్తున్నాయి, అది మనకి మంచిది కాదండి. సో అది కూడా మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన, ముఖ్యంగా ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్,
ఈ పర్యటనలో ప్రధానంగా ఏం జరగబోతోంది, ఏ ఏ ఒప్పందాలు ఆన్ కార్డ్స్ మనకు ఉన్నాయి, దీనివల్ల మనకి ఎంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది, దీన్ని క్యాజువల్ విజిట్గా భావించాలా, దీని వెనక ఏదన్నా సీరియస్ ఇవేమైనా ఉన్నాయా? లేదండి, చాలా ఇంపార్టెంట్ విజిట్. ఎందుకంటే మనం తీసుకుంటే ఇండోనేషియా తీసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆసియాన్ అంటాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆ కూటమిలో చాలా పెద్ద దేశం ఇండోనేషియా. ఇండోనేషియా ఎప్పటి నుంచో భారత్ కి చాలా దగ్గరగా వ్యవహరిస్తుంది. అంతేకాదు మనం ఎలా అయితే అలీనోజో నాన్ అలైన్ మూవ్మెంట్ అంటాం కదా, అలానే ఇండోనేషియా కూడా ఒక నాన్ అలైన్ పాలసీ ఫాలో అయింది. వాళ్ళు ఎప్పుడు కూడా వేరే దేశాలతో ఒక మిలిటరీ కూటమి కట్టలేదు, మనం కూడా చేయలేదు. సో అలా చూసుకుంటే ఫారెన్ పాలసీ విధంగా వాళ్ళకి మనకి కొద్దిగా కన్వర్జెన్స్ ఉంది, చూసే ప్రపంచాన్ని చూసే విధానం. తర్వాత ఇండోనేషియా ఆసియాన్ లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆసియాన్ ఎలా వ్యవహరించాలి ముఖ్యమైన అంశాల మీద అని అటు సింగపూర్ కానీ, ఇండోనేషియా కానీ, మలేషియా కానీ ఇవన్నీ కూడా కలిసి నిర్ణయించుకోవటం జరుగుతుంది. తర్వాత మనకి ఇండోనేషియాకి మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్య కాలంలో అక్కడి నుంచి మనకి దిగుమతులు ఎక్కువ వస్తున్నాయి, ఎగుమతులు ఎట్లా ఎక్కువ చేయాలి అన్నది కూడా ఆలోచన ఉంది. మనకి ఆసియానికి ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని బలపరచాలి అని మళ్ళీ రివ్యూ జరుగుతోందండి. ఆ రివ్యూ ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటోంది, కానీ దాన్ని వీలైనంత తొందరగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ ప్రక్రియని వేగవంతం చేసే శక్తి సామర్థ్యాలు ఇండోనేషియాకు ఉన్నాయండి. ఒకవేళ ఇండోనేషియా కానీ, సింగపూర్ కానీ కాదు, భారత్ తో ఉన్న వాణిజ్య ఒప్పందం మనం మళ్ళీ పరిశీలించి ఇరువైపులకి ఉపయోగపడేట్టు చేయాల్సిన అవసరం ఉందని మనం ఏదైతే వాదిస్తున్నామో దాన్ని ఒప్పుకుంటే గనక అది మన ఇద్దరికి చాలా మంచిదండి. ఇంకో చాలా ముఖ్యమైన అంశం ఇండోనేషియాలో ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా, దానిలో నికిల్ చాలా పెద్ద ఎత్తున ఇండోనేషియాలో ఉందండి. ఈ నికిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇండోనేషియన్స్ కలిసి ప్రాసెసింగ్ చేసే ఏర్పాట్లు చేయాలి అని మన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్లిన తరుణంలో అటువంటివి ఏమన్నా ఒప్పందాలు కుదురుతాయా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండోనేషియాలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, రేర్ ఎర్త్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ ఫోన్స్ లో కానీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లో కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కానీ వాడేటువంటి ఈ ఖనిజ సంపత్తి ఏదైతే ఉందో అది చాలా వరకు ప్రాసెసింగ్ చైనీస్ కంపెనీస్ ఇండోనేషియాలో చేస్తున్నాయి. కేవలం చైనానే కాదు, మాకు కూడా కొద్దిగా పాత్ర ఇస్తే మేము హెల్ప్ చేస్తాం మీకు ప్రాసెసింగ్ లో, మన ఇద్దరం కూడా లాభపడచ్చు అని భారత్ చెప్తోంది ఎప్పటి నుంచో. అది కూడా గమనించాలి, అటువంటి స్టెప్స్ ఏమన్నా తీసుకోవటం జరుగుతుంది అని. ఇంకొకటి ముఖ్యమైనది చెప్పండి సార్. ఇప్పుడు మనం హర్మూజ్ జలసంధి దగ్గర జరుగుతున్న గొడవ చూస్తున్నాం కదా, అలాంటి జలసంధి స్ట్రెయిట్స్ ఆఫ్ మలక్కా ఇండోనేషియాకి చాలా దగ్గరగా వెళ్తుంది కదా. ఒక పక్క మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ ఉంటాయి. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ మలక్కా జలసంధి ఏదైతే ఉందో దాన్ని మనం కలిసి మేనేజ్ చేయాలి, మేము కూడా సహాయపడతామని భారత్ ఎప్పటి నుంచో చెప్తోందండి. సింగపూర్ తో కూడా మనం చర్చలు జరిపాం, ఇండోనేషియాతో కూడా మనం చర్చలు జరపటం జరుగుతోంది. ఇటీవల కాలంలో మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కింద ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల కూడా అన్ని దేశాలకి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా సెక్యూరిటీ, అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటాం కదండి, సముద్రం మీద అటు ఇటు షిప్స్ వెళ్ళినప్పుడు వాటికి దోపిడీ జరగకుండా లేదా వాటికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండేటకు మనం పెద్ద డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ క్రియేట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని పెద్ద ఎత్తున మనం బలోపేతం చేయబోతున్నాం. అంతేకాదు అండమాన్స్ కి తర్వాత ఇండోనేషియాలో ఉన్న సబాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో వాటికి మధ్య షిప్పింగ్ రూట్స్ కొద్దిగా పెంచటము, క్రూయిజ్ లైనర్స్ పెంచటము, లేదా కంటైనర్ కార్గో షిప్స్ వాటి యొక్క తిరిగి పెంచటము, ఇలాంటివన్నీ కూడా మనం చాలా వర్క్ చేస్తున్నాం అండి వాటి మీద. సో ఎలా అయితే స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూస్ దగ్గర మనం పెద్దగా ఏమీ చేయలేకపోయామో, మనమే కాదు చాలా దేశాలు, అమెరికానే ఏమీ చేయలేకపోయింది, అలాంటి పరిస్థితి మలక్కా జలసంధి దగ్గర రాకూడదని మనం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే ఇండోనేషియాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం కూడా నడుస్తోందండి. ఇండోనేషియా వరకు వచ్చేంత వరకు చూస్తే కనుక అది చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ రాబోయే రోజుల్లో. దాని మీద కూడా మన ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఇంకొకటి ఇండోనేషియా ఇండియాకి కామన్ ఏంటంటే టెర్రరిజం మీద చాలా కామనాలిటీస్ ఉన్నాయండి. అంటే ఆర్థిక అంశాలతో పాటు సెక్యూరిటీ అంశాలకు వస్తే ఈ టెర్రరిజం ని ఎలా డీల్ చేయాలి, ఈ మత ఛాందసవాదపు నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. దాని మీద కూడా ఇంతకు ముందు కూడా కోఆపరేషన్ నడుస్తుంది, అది బలోపేతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో ఓవరాల్ గా తీసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కోఆపరేషన్ ఏదైతే ఉందో వీటితో రిలేషన్స్ బలపడటానికి ఇండోనేషియా పెద్ద దేశం కాబట్టి ఇండోనేషియా పర్యటన చాలా ఇంపార్టెన్స్ ఉందండి రాబోయే రోజుల్లో. ఓకే సార్, ఇందాక మీరు చెప్తున్నారు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువైనాయి గతంతో పోలిస్తే, చాలా ఎందుకో ఒక రకమైనటువంటి ఆ స్తబ్దత ఏర్పడింది అని చెప్తున్నారు. ఈ స్తబ్దత ఏ కారణంగా ఏర్పడింది అనేది ఏమైనా చెప్పగలరా? అంటే మనము వాళ్ళు ఫ్రీ ట్రేడ్ ఆసియాన్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తంతో కలిపి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నామండి. అగ్రిమెంట్ చేసుకుంటే మనం ఏం చెప్పామంటే 90% వస్తువుల మీద మేము టారిఫ్స్ వేయం, మీరు 90% మీద వేయరు అంటే ఒప్పుకున్నారండి. కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి లావోస్, కంబోడియా ఇట్లాంటి చిన్న దేశాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా 100% మన మీద టారిఫ్ వేయటం, వస్తువుల మీద టారిఫ్ తగ్గించలేదు. సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ చిన్న దేశాలు టారిఫ్ మన మీద వేయకపోయేసరికి ఆసియాన్ లో ఓవరాల్ పర్సంటేజ్ 90% వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. కానీ ఈ పెద్ద ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇండోనేషియా కానీ మలేషియా కానీ అవి మనకి 90% టారిఫ్స్ ఇవ్వట్లేదండి. అంటే 90% వస్తువుల మీద 0 టారిఫ్ ఇవ్వట్లేదు, కొద్దిగా తక్కువ ఉంటుంది. సో దాని వల్ల మనకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అంతేకాదు అక్కడి నుంచి మనం రా మెటీరియల్స్ కూడా చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు పామ్ ఆయిల్ ఉంది కదా, వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్స్ ఇలాంటివి పెద్ద ఎత్తున మనం ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతేకాదు అటు కోల్ కూడా మనం ఇట్లాంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి, ఎనర్జీ రిసోర్సెస్, కోల్ ఇలాంటివి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ఇండోనేషియా నుంచి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, అక్కడికి తక్కువ కనబడుతుందండి పేపర్ మీద. బట్ మనం ఏం చెప్తున్నాం అంటే మీరు కొద్దిగా సరళీకృత విధానాలు అవలంబిస్తే వాణిజ్య ఒప్పందం సంబంధించి మేము కూడా మీకు కొద్దిగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అంతేకాదు ముఖ్యంగా మనం వాళ్ళు డిబేట్ చేస్తుంది, వాళ్లతో వాదిస్తుంది ఏంటంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా, అలానే మిగతా రంగాల్లో కూడా మీరు మమ్మల్ని మా యూత్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సర్వీసెస్ అందించడానికి, లేదా మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు సర్వీసెస్ అందించడానికి సంసిద్ధంగా ఉన్నాయి, వాటి మీద కూడా మీరు కొద్దిగా సరళీకృత విధానం అవలంబిస్తే మంచిది, లిబరలైజ్ చేస్తే మంచిది అని మన వాళ్ళు వాదించడం జరుగుతుందండి. చూద్దాం ముందు రోజుల్లో ఈ రిలేషన్షిప్ ఎలా వెళ్తుందో. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ రెండు దేశాల యొక్క పర్యటన ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి ఆస్ట్రేలియా కనుక తీసుకుంటే మనకి ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ ఉంటుంది కదా, హిందూ మహాసముద్రం సెక్యూరిటీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆస్ట్రేలియా. ఎందుకంటే ఆస్ట్రేలియా వెస్టర్న్ ఫ్రాంటియర్ అంతా హిందూ మహాసముద్రం వైపే ఉంది. సో కాబట్టి ఆస్ట్రేలియా పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు ఆస్ట్రేలియా కూడా మనం క్వాడ్ కూటమి అంటాం కదండి, క్వాడ్ కూటమి కాకపోయినా క్వాడ్ గ్రూపింగ్ అంటాం కదా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, అటు ఆస్ట్రేలియా ఉన్నాయి కదా. సో దానిలో కూడా ఆస్ట్రేలియా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒకవైపు సముద్రం మీద సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, మరోవైపు ఆస్ట్రేలియా ఇండియన్ ఓషన్ సెక్యూరిటీకి దానికి ఇంపార్టెంట్, అలానే క్వాడ్ లో వాటిల్లో ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అంతేకాదండి ఆస్ట్రేలియా, మనం ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ గురించి మాట్లాడాం కదా, ఆసియాన్, వీటితో కూడా మంచి సంబంధాలు పెట్టుకుని బలంగా ఉండే ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా. అది మనకు కూడా మంచిదే. ఎందుకంటే మనము ఆస్ట్రేలియా, మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కలిసి ఒక హర్మోస్ జలసంధి లాంటి ఇబ్బంది రాకుండా ఆ ప్రాంతంలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఆస్ట్రేలియా రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండు, పెద్ద ఎత్తున చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకుంటున్నారు. భారత సంతతికి చెందిన వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఆస్ట్రేలియాలో. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎథనిక్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అంటే కనుక భారత సంతతికి చెందిన వాళ్లే. మనకి తెలిసిందే ఈ రెండు దేశాలకి పీపుల్ కి అవగాహన బానే ఉంటుంది, ఎందుకంటే రెండు దేశాలు క్రికెట్ ఆడతాయి కాబట్టి ఎక్కడ ఏ ఉన్నాయి అన్ని తెలుసు మనకి. అంతేకాకుండా ముఖ్యమైనది ఇంకోటి ఏమిటంటే ఆస్ట్రేలియా దగ్గర ఖనిజ సంపత్తి చాలా ఉందండి. మీరు కోల్ తీసుకోండి, ఐరన్ ఓర్స్ తీసుకోండి, ఇట్లాంటి కీలకమైన మౌలికమైనటువంటి ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఆస్ట్రేలియా దగ్గర చాలా ఉన్నాయి.
మనం ముందు రోజుల్లో బాగా ఎదగాలి అనుకుంటున్నాం కాబట్టి మన ఖనిజ సంపత్తిని యాక్సెస్ చేసే విధానం కూడా మారాలి. కేవలం కొన్ని దేశాల మీద ఆధారపడకూడదని మొన్న చూసాం మనం హర్మూజ్ దగ్గర జరిగిన గొడవ వల్ల. కేవలం ఆఫ్రికా మీదో లేదా ఇంకో దేశం మీదో కాకుండా చాలా దేశాల మీద నుంచి మనం ఖనిజ సంపత్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఆస్ట్రేలియా ఒక పెద్ద పాత్ర పోషించబోతోంది, ఆల్రెడీ చేస్తుంది కూడా. మనం కోల్ తెచ్చుకుంటాం, తర్వాత ఇండియన్ కంపెనీస్ కూడా అక్కడ పెద్ద పెద్ద కోల్ ప్లాంట్స్ ఇవి నడపటం జరుగుతుంది. ఒక పక్కన సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకో పక్కన ఆఫ్రికా, ఇలాంటి ప్రాంతాల నుంచి మనం ఖనిజ సంపత్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం $4 ట్రిలియన్ ఎకానమీ, మున్ముందు రోజుల్లో ఇంకా ఎదగబోతున్నాం అంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కదా. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఖనిజ సంపత్తి వనరులు కావాలి. అవన్నీ కూడా వివిధ దేశాల నుంచి తెచ్చుకోవాలి. వాటికి అవసరమైనటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మన ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తోందండి. సో దేర్ఫోర్ అందులో కూడా ఆస్ట్రేలియా మనకి చాలా పెద్ద పాత్ర పోషించబోతోంది. మనం క్వాడ్ విషయంలో చూస్తే అమెరికా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లేదు కదా, ముఖ్యంగా ఈ క్వాడ్ గ్రూపింగ్ యొక్క పనితీరుపై. అటువంటి తరుణంలో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా కలిసి ఈ కోఆపరేషన్ ఎలా పెంచాలి అని చర్చ నడుస్తోందండి. మొన్న జపానీస్ ప్రైమ్ మినిస్టర్ సనయ టకయిచి భారత్ కి రావడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ మన ప్రధాని వెళ్లి ఆస్ట్రేలియాలో చర్చలు జరుపుతున్నారు. సో కాబట్టి ఒక స్ట్రాటజిక్, అంటే ఈ ముఖ్యంగా ఇండో పెసిఫిక్ ప్రాంతం అంటాం, లేదా ఏషియా పెసిఫిక్ అనండి, వాట్ ఎవర్, ఈ ప్రాంతంలో ఈ మూడు దేశాలు కలిసి ఎలా పనిచేయాలన్న దాని మీద కూడా చర్చలు జరిగే అవకాశం ఉందండి. ఓకే, మరి న్యూజిలాండ్ పర్యటన ఎంత మేర? న్యూజిలాండ్ పర్యటన కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా కాలం తర్వాత భారత్ ప్రధాని న్యూజిలాండ్ వెళ్తున్నారండి. 86 తర్వాత ఇదే రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇదే భారత ప్రధాని న్యూజిలాండ్ వెళ్ళటము. మోడీ గారికి కూడా ఇది మొట్టమొదటి న్యూజిలాండ్ పర్యటన అవుతుంది. న్యూజిలాండ్ కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మొన్నే మనం న్యూజిలాండ్ తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది కదా. అది వాళ్ళ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి, వాళ్ళ పార్లమెంట్ లో రాటిఫికేషన్స్ ఇవన్నీ అవ్వాలి, అవన్నీ కూడా అయ్యాయి. సో కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అన్న దాని మీద చర్చ నడుస్తుంది. అంతేకాదు ఆ పెసిఫిక్ వైపు ఏదైతే ఉందో, పెసిఫిక్ మహాసముద్రం, ఇండో పెసిఫిక్ అంటాం కదండి, దానిలో ఆస్ట్రేలియా మనకి పెద్ద పాత్ర పోషిస్తుంది. తర్వాత న్యూజిలాండ్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. తర్వాత న్యూజిలాండ్ ఆస్ట్రేలియాకి మధ్య ఇలాంటి విషయాల్లో సమన్వయం చాలా ఎక్కువ ఉంటుందండి. సో కాబట్టి న్యూజిలాండ్ కూడా వెళ్ళటం ఇంపార్టెంట్. తర్వాత భారత సంతతికి చెందిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా మంది అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు, అది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా ఈ సౌత్ పెసిఫిక్ అంటాం కదండి, పెసిఫిక్ ఓషన్ లో దక్షిణ భాగం ఏదైతే ఉందో దాని యొక్క పవర్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి, దాని నుంచి ఆర్థికంగా మనం లాభపడటానికి పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రధాని న్యూజిలాండ్ కి కూడా వెళ్ళటం జరుగుతుంది. ఓకే, మొత్తం మీద ఈ మూడు దేశాల పర్యటన భారత్ కి చాలా కలిసి వచ్చేటటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశంగా మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది, అంతే కదా? ఖచ్చితంగా అండి, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం కదా, ఆర్థిక రంగంగా ఇంటరాక్షన్స్ కానీ, మనకున్న వాణిజ్య సెక్యూరిటీ పరంగా కానీ, మిగతా అంశాల విషయాల్లో కానీ, ముఖ్యంగా ఇండోనేషియాలో తీసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ మన సంస్కృతికి చెందినటువంటి టెంపుల్స్, ఏన్షియంట్ టెంపుల్స్ అవి చాలా ఉన్నాయి. మనం చాలా గమనించింది ఏంటంటే, భారత సంస్కృతి యొక్క ఫుట్ ప్రింట్ అంటాం కదండి, భారత సంస్కృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంది. వాటి గురించి మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. నేను మొన్నే కంబోడియా వెళ్ళాను, అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు మహా ఆలయం ఉంది వ్యాంకోర్ వాట్ లో. సో అదే కాదు, ఇప్పుడు ఇండోనేషియాలో కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయట. పెద్ద పెద్ద మన వియత్నాం లో చూసినట్టయితే శివాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు చామ్ సివిలైజేషన్ అనేవాళ్ళు, ఆ సివిలైజేషన్ లో పెద్ద పెద్ద శివాలయాలు, హిందూ సంస్కృతి ఉండేది. అలానే ఇండోనేషియాలో కూడా ఒకప్పుడు చాలా ఉండేది. మనకు తెలిసిందే, ఇండోనేషియా ఎయిర్లైన్స్ ని గరుడ ఎయిర్లైన్స్ అంటారు. సో ఇలాంటివి ఎన్నో సాంస్కృతికంగా కూడా సంబంధాలు బలపరుచుకోవటమే కాకుండా మన సంస్కృతి యొక్క విస్తీర్ణత ఎంత ఉంది అని నేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇంపార్టెంట్ కూడా అలాంటివి చేయాల్సింది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విశ్లేషణ, చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.